శ్రీమాత్రే నమః. రానున్న 76 రోజుల పాటు కర్కాటక రాశి వారికి అదృష్టం గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. ఇక డిసెంబర్ వరకు మీరు ఊహించని ధన, ఐశ్వర్యం, ఆరోగ్యం, అదృష్ట ఫలితాలను చూస్తారు. కర్కాటక రాశికి చెందిన వారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసి అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 4 సార్లు కష్టపడాల్సి వస్తుంది. 2023వ సంవత్సరంలో అక్టోబర్ చివరి నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. శత్రువులకు కూడా సహాయం అందించే మంచితనాన్ని చాటుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు కలుగుతాయి. వాహనాలు, గృహము కొనుగోలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇతరుల విషయాల కన్నా సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వివాదాలకు అవకాశం ఉంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకంగా కాగలరు. ఇంట బయట ఎదురులేని పరిస్థితి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం, వ్యాపారాలుగా ఉంటాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారాలు: మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లు నాటి వాటిని సంరక్షించండి. ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి కోసం ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. బ్రాహ్మణులకు, పెద్దలకు, ఆలయ పూజారులకు సేవ చేయండి. వస్తువులను దానం చేయండి. విష్ణు సహస్రనామం, ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి. ఇంట్లో వాళ్ళు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కుంకుమ కలిపిన నీళ్లను వారికి దిష్టి తీసి ప్రవహించే నీళ్లలో కలపాలి. ఇలా చేయడం వల్ల వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది.